హలో నైన్త్ క్లాస్ క్యూటీస్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారా? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా లేదంటే స్ట్రెస్ఫుల్గా ఉన్నారా? సో ఫైనల్ ఎగ్జామ్స్ కదా, కొంచెం స్ట్రెస్ ఉంటుంది, బట్ మేనేజ్ చేయండి. ఎందుకంటే ముందు ముందు ఉంది ఇంకా ముసళ్ళ పండుగ. 10th క్లాస్కి ఎంటర్ అవుతున్నారు కదా, ఇవన్నీ ప్రాక్టీస్ అయితే అవుతాయి. అండ్ ఆల్సో మీ బయాలజీ నెక్స్ట్ ఏముంది నాన్న, బయాలజీ ఎగ్జామ్ ఉంది కదా నెక్స్ట్. సో ఈ బయాలజీ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. వీటితో పాటు మీరు ఇంకా కొన్ని మోడల్ పేపర్స్, మీ దగ్గర ఉన్న క్వశ్చన్ బ్యాంక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ హోల్ సిలబస్ పైన ఒక మంచి గ్రిప్ ఉంటే క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కానీ మీరు ఓన్గా ఆన్సర్స్ రాసినా కానీ మార్క్స్ పడతాయి నాన్న. బట్ మీ రిప్రజెంటేషన్ అయితే చాలా నీట్గా ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నాన్న, 1 మార్క్ ఆన్సర్స్కి మినిమం 2 పాయింట్స్ అయినా రాయాలి. మినిమం, మాక్సిమం ఒక 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ 4 పాయింట్స్ రాయండి నాన్న. మినిమం, మాక్సిమం 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. 6 పాయింట్స్ కంటే ఎక్కువ అయితే అస్సలు రాయకండి. అండ్ లాంగ్ ఆన్సర్స్కి నాన్న 8 మార్క్స్ ఆన్సర్స్కి 2 సైడ్స్ ఆఫ్ ద పేపర్ రాయండి, సరిపోతుంది. 16 పాయింట్స్ వరకు వచ్చేటట్టు రాయండి. అండ్ ఆల్సో లాంగ్వేజెస్ అయితే మీరు పారాగ్రాఫ్ లాగా రాస్తే సరిపోతుంది. బట్ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవి మీరు పాయింట్ వైజ్ రాస్తే బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ వస్తే కంపల్సరీగా మీరు ఏం చేయండి నాన్న, ఎయిమ్ మెటీరియల్స్ రిక్వైర్డ్, మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకోండి. అండ్ ఆల్సో దీని తర్వాత ఏం రాస్తారు నాన్న, ప్రొసీజర్ రాయండి. ప్రొసీజర్ తర్వాత మీరు అబ్జర్వేషన్ రాయండి. అబ్జర్వేషన్కి ప్రొసీజర్కి మధ్యలో మీరు ఒక డయాగ్రామ్ అయితే వేయండి కంపల్సరీగా. అండ్ దాని తర్వాత కంక్లూజన్ తర్వాత ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రికాషన్స్ మ్యాండేటరీగా రాయండి. టాపర్స్ రిప్రజెంటేషన్ లాగా ఉంటుంది. అండ్ బయాలజీలో 4 మార్క్స్కి కానీ లాంగ్ ఆన్సర్స్కి కానీ కంపల్సరీ మ్యాండేటరీగా డయాగ్రామ్ వేయండి. అండ్ ఇఫ్ ఒకవేళ ఎగ్జాంపుల్ ఉంటే ఎగ్జాంపుల్ కూడా రాయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. టాపర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో మీరు ఎగ్జామినర్ ఎవరైతే మీ టీచర్స్ కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళకి మీ పేపర్ చూడగానే సూపర్, వీళ్ళు బాగా చదువుకొని రాశారు అనేసి అర్థమైపోవాలి అంటే మీరు మంచిగా నీట్గా రిప్రజెంటేషన్ చేయండి. అండ్ ఏదైనా ఒక్క సెక్షన్ స్టార్ట్ చేస్తే అదంతా కంప్లీట్ అయ్యాకనే నెక్స్ట్ సెక్షన్ని స్టార్ట్ చేయండి. అండ్ ఇవన్నీ టిప్స్ పక్కన పెడితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా, సో 1 మార్క్ నుంచి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి నాన్న. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు 1 మార్క్ నుంచి మోస్ట్లీ ఎంసీక్యూస్ అడిగే ఛాన్సెస్ ఉంది, లేదంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది నాన్న. సో ఇవి చూసుకోండి. అండ్ ఆల్సో మీకు మోస్ట్లీ సెల్ ఆర్గనల్స్ అయితే అవి చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి. అండ్ ఫిష్ కల్టివేషన్, బీ కల్టివేషన్ ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అవి కూడా చూసుకోండి యానిమల్ హస్బెండరీలో నుంచి. అండ్ క్రాప్ రొటేషన్, ఇంటర్ క్రాపింగ్ అండ్ ఇరిగేషన్ మెథడ్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లైక్ బ్రాయిలర్స్, హెన్స్ ఇవి టైప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంపార్టెంట్ నాన్న. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రీన్ మాన్యూర్ అంటే ఏంటి, గ్రీన్ మాన్యూర్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆర్బీసీస్ అండ్ యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి మధ్యలో డిఫరెన్సెస్, లేదు అంటే న్యూక్లియాయిడ్ అంటే ఎందులో ఉంటుంది అనేసి. అండ్ 2 మార్క్స్లో చూసుకున్నట్లయితే మనకి డిఫ్యూజన్కి ఆస్మోసిస్కి మధ్యలో డిఫరెన్సియేషన్ అడుగుతారు. అండ్ ఆల్సో 2 మార్క్స్లో ఇఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ఐఎఫ్, ఇఫ్ ఈ సిచ్యువేషన్ ఉంటే ఏమవుతుంది, ఇఫ్ ఇట్లా ఉంటే ఏమవుతుంది అన్నట్టు క్వశ్చన్స్ కూడా కొంచెం లాజికల్ వేలో అడుగుతారు. కొంచెం మీరు మైండ్ పెట్టేసి రాస్తే ఈజీగా రాసేసేయచ్చు. ఓకేనా, కాన్సెప్ట్స్ అన్నది మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ నాన్న, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐఎమ్ థిన్, ఫ్లాట్, ఇర్రెగ్యులర్, హూ యామ్ ఐ అనేసి, లైక్ సెల్స్ది టిష్యూస్ ఉంటాయి కదా, సో టిష్యూస్ది క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చేసి అది ఏ టిష్యూ అనేసి ఐడెంటిఫై చేయమనేసి అడుగుతారు. సో అది కూడా ఇంపార్టెంట్ నాన్న, సో అది కూడా చూసుకోండి. అండ్ ఆల్సో నాన్న, మీరు చూసుకున్నట్లయితే ఆర్బీసీస్ బ్లడ్లో లేకపోతే ఏమవుతుంది అనేసి అడుగుతారు. సో ఇఫ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా. అండ్ డిఫరెన్సెస్ కూడా ఇక్కడ అడుగుతారు, లైక్ బ్రాయిలర్స్కి లేయర్స్కి మధ్యలో, ఈ కోడ్లకు మధ్యలో డిఫరెన్స్ ఏంటి అట్లాంటివి. సో అవి కూడా చూసుకోండి. సో ఇంకొకటి నాన్న, 4 మార్క్స్కి చూసుకున్నట్లయితే
2 మార్క్స్‌లో రోహ్ ఇంకా కట్లాకి టైప్స్ అడుగుతారు. అండ్ 4 మార్క్స్‌లో మనం చూసుకున్నట్లయితే డిఫ్యూజన్ మన డైలీ లైఫ్‌లో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేసి అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ చూసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మెరిస్టమాటిక్ ఇంకా పర్మనెంట్ టిష్యూస్ మధ్యలో డిఫరెన్సెస్, గాల్జీ అపారిటస్ తీసేస్తే బాడీలో నుంచి ఏం జరుగుతుంది అనేసి. సో అట్లాంటి క్వెషన్స్. అండ్ క్యాటిల్ ఫార్మింగ్ ది యూజెస్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, అండ్ ఆల్సో క్యాటిల్ ఫార్మింగ్ ఎలా చేస్తారు, పౌల్ట్రీ ఫార్మింగ్ ఎలా చేస్తారు, బీ ఫార్మింగ్ ఎలా చేస్తారు, ప్లవేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు అండ్ 8 మార్క్స్కి మీకు టాబ్యులర్ ఫామ్ ఇచ్చేసి వాటిలో నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ స్కెలిటల్ మసిల్, స్మూత్ మసిల్, కార్డియాక్ మసిల్ని మీరు ఒక టాబ్యులర్ ఫామ్లో రాయండి అనేసి అడగచ్చు. అండ్ ఆల్సో మీకు ఇంకొకటి ఆస్మోసిస్ ఎక్స్పెరిమెంట్ అడుగుతారు. తర్వాత మేజర్ వేస్ ఆఫ్ క్రాప్ వెరైటీస్, ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం క్రాప్ వెరైటీస్ అనేసి. సో లాంగ్ ఆన్సర్ మీకు ఒకటే ఆన్సర్ కాకుండా ఒక్క క్వశ్చన్ని స్ప్లిట్ చేసి 5 మార్క్స్, టోటల్ 8 మార్క్స్కి కదా, 5 మార్క్స్కి ఒక క్వశ్చన్, 3 మార్క్స్కి ఒక క్వశ్చన్ అడగచ్చు. లేదంటే 4 మార్క్స్ అడగచ్చు. అట్లా 2 క్వశ్చన్స్ లాగా స్ప్లిట్ చేసి అడిగినప్పుడు సిమిలర్ వేలో రాయండి. 2 క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక క్వశ్చన్కి ఒక సైడ్ ఆన్సర్ రాయండి, ఇంకొక క్వశ్చన్కి ఇంకొక సైడ్ ఆన్సర్ అయితే ఫిల్ చేసేయండి. అట్లా మీరు మినిమం 2 సైడ్స్ అయినా రాయండి. బట్ మాక్సిమం అయితే 3 సైడ్స్ రాసినా కానీ, 3.5 సైడ్స్ రాసినా కానీ ఓకే. బట్ మీరు కంటెంట్ అయితే ఎగ్జాక్ట్ మంచి పాయింట్స్ తోటి మంచిగా రాయండి. కీ వర్డ్స్ అన్ని, ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటినీ కూడా అండర్లైన్ చేసి అండ్ ప్రతి ఆన్సర్ కింద కూడా లైన్స్ పెన్సిల్ తోటి డ్రా చేయండి. అండ్ డయాగ్రామ్స్ అన్ని కూడా బ్లాక్ డయాగ్రామ్స్లో ఒక బాక్స్లో డ్రా చేసి లేబులింగ్ అన్ని వన్ సైడ్ చేయండి చాలా మంచి నీట్ రిప్రజెంటేషన్ ఉంటుంది అప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా ఇక్కడ మీకు ఇట్లా ఒక టేబుల్ లాగా ఇచ్చేసి వీటిని ఫిల్అప్ చేయమనేసి కూడా అడుగుతారు సో ఇట్లా ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్లో మొత్తం టేబుల్ కూడా డ్రా చేసి అన్ని బ్లాక్స్ కూడా రాయాల్సి ఉంటుంది. బట్ మీరు ఏవైతే కొత్తగా ఆన్సర్స్ రాస్తున్నారో క్వశ్చన్ పేపర్లో లేనివి వాటిని అండర్లైన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్గా చూసుకోండి. ఇంకా ఇది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఇంకా యానిమల్ టైప్స్ ఇస్తారు, అవి ఏ గ్రూప్ అనేసి అడుగుతారు. లేదంటే పారాగ్రాఫ్ ఇచ్చి వాటి కింద క్వశ్చన్స్ 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది, 4 మార్క్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్. లేదు అంటే పై చార్ట్ ఇచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. పై చార్ట్ అంటే ఒక సర్క్యులర్ ఫార్మాట్లో 3D వేలో కానీ మనకి ఒక సర్కిల్ని 360 డిగ్రీస్ ఉంటాయి కదా, వాటిని డివైడ్ చేసేసి కొంచెం కొంచెం పర్సంటేజ్, కొంచెం కొంచెం యాంగిల్స్లో మనకి ఏదైనా ఫిల్అప్ చేస్తారు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాస్టిక్స్, టెక్స్టైల్, పేపర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి పొల్యూషన్ ఏమేమి కాజ్ చేస్తాయో అవన్నిటివి అయితే సబ్స్టెన్సెస్ మెన్షన్ చేశారు, మెటల్స్ ఇట్లా. సో హైయెస్ట్ ఏముంది మనకి ఇక్కడ, వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్ ఉంది, పేపర్ ఉంది, ప్లాస్టిక్ ఉంది. సో ఇట్లాంటి వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ కోసం అనేసి నేను ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కూడా పెట్టాను. సో ఇవి ప్రాక్టీస్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే, సో ఇవన్నీ కూడా ఏం చేస్తారు ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీకు వాట్సాప్లో ఉంటుంది. సో వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ కొట్టేసి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అన్నీ ప్రాక్టీస్ చేసి వెళ్ళు, నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఎగ్జామ్ పైన. అండ్ ఆల్సో ఛానల్ బయోలో కూడా లింక్ ఉంటుంది కావాలంటే. సో మీరు వాట్సాప్ ఛానల్లో ఇప్పటి వరకు లేకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇవన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ పేపర్ ఎలాగొచ్చినా కానీ ఓన్ వర్డ్స్లో ఏది కూడా వదిలేసి రాయకండి. మీకు వచ్చిన పాయింట్స్ ఏవైనా సరే కొంచెం రాసేసి ఎగ్జామ్స్ అయితే అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేసి రండి. అన్ని ఎగ్జామ్స్ కూడా బాగా రాయండి. అండ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఎగ్జామ్స్ టైంలో జంక్ ఫుడ్ తినకండి హెల్త్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అండ్ హ్యాపీగా ఉండి హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేసి హ్యాపీగా 10th క్లాస్కి అయితే ఎంటర్ అవుదాం I wish you all good luck. See you again in the next video. Until then, take care. Bye bye. This is Madhuri Vennu signing off.